ప్రపంచంలోనే అత్యంత వాంటెడ్ మనిషి. దాదాపు 3000 మంది ప్రాణాలకు కారణమైన దాడి వెనుకున్న మాస్టర్ మైండ్, 10 ఏళ్ల వెయిట్, ఒక రాత్రి ఆపరేషన్. అతని కథ ఎలా ముగిసింది? 2001 సెప్టెంబర్ 11 అమెరికా ఉదయం. అకస్మాత్తుగా ఆకాశం నుండి మంటలు పడినట్టు అనిపించింది. అదొక యుద్ధం కాదు, అది ఒక దేశంపై జరిగిన అత్యంత భయంకరమైన దాడి. ఆ దాడి వెనుకున్న పేరు ఒసామా బిన్ లాడెన్. అసలు ఎవరి ఒసామా బిన్ లాడెన్? ఒసామా బిన్ లాడెన్ 1957లో సౌదీ అరేబియాలో జన్మించాడు. అతని కుటుంబం చాలా ధనవంతులు. అతని తండ్రి పెద్ద కన్స్ట్రక్షన్ వ్యాపారి. కానీ అతను సాధారణ వ్యాపారవేత్తగా జీవించలేదు. అతని ఆలోచనలు తీవ్రవాద వైపు మళ్ళాయి. 1980లలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసినప్పుడు అతను అక్కడికి వెళ్లి ముజాహిదీన్కి సహాయం చేశాడు. అక్కడే అతను ఒక నెట్వర్క్ నిర్మించాడు. ఆ నెట్వర్క్ పేరు అల్-ఖైదా. ఈ సంస్థ లక్ష్యమేంటి? అమెరికా మరియు పాశ్చాత్య దేశాలపై యుద్ధం ప్రకటించడం. 2001 సెప్టెంబర్ 11 ఉదయం 4 కమర్షియల్ విమానాలు హైజాక్ చేయబడ్డాయి. వాటిలో 2 విమానాలు న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ను ఢీకొన్నాయి. 3వ విమానం పెంటగాన్ను ఢీకొట్టింది. 4వది ప్రయాణికుల ప్రతిఘటన వల్ల పల్లెటూరులో కూలిపోయింది. దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా షాక్ అయింది. ప్రపంచం మొత్తం షాక్ అయింది. అమెరికా అధ్యక్షుడు అప్పట్లో జార్జ్ డబ్ల్యూ బుష్. అతను ప్రకటించాడు, వార్ ఆన్ టెర్రర్. అమెరికా లక్ష్యం ఒక్కటే, ఒసామా బిన్ లాడెన్. 10 సంవత్సరాలు అమెరికా అతన్ని వెతికింది. నేరుగా అతను ట్రాక్ చేయలేకపోయారు. సిఐఏ ఒసామాకు రహస్యంగా కొరియర్ను చేర్చే వ్యక్తిని గుర్తించింది. అతను తరచూ వెళ్లే ఒక పెద్ద ఇంటిని గుర్తించారు. అది పాకిస్తాన్లోని అబోటాబాద్. ఆ ఇంటి లక్షణాలు విచిత్రంగా ఉన్నాయి. 18 అడుగులు ఎత్తైన గోడలు, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, చెత్త బయటకు వేయకుండా కాల్చేవారు. ఇంటి యజమానుల వివరాలు క్లియర్ కాదు. సిఐఏకి అనుమానం వచ్చింది, ఇదే ఒసామా దాగున్న స్థలం కావచ్చు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, అతని ముందున్న ఆప్షన్స్: బాంబింగ్తో ఇల్లు పూర్తిగా పేల్చివేయటం, డ్రోన్ స్ట్రైక్, సీక్రెట్ కమాండో రైడ్. బాంబింగ్ చేస్తే ప్రూఫ్ దొరకకపోవచ్చు. అతను అక్కడ లేకపోతే పెద్ద డిప్లొమాటిక్ సమస్య. కాబట్టి అత్యంత ప్రమాదకరమైన ఆప్షన్ ఎంచుకున్నారు, గ్రౌండ్ రైడ్. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ ప్రారంభం 2011 మే 1 రాత్రి. ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్ బేస్ నుండి 2 స్టెల్త్ బ్లాక్ హాక్ హెలికాప్టర్లు బయలుదేరాయి. యుఎస్ నేవీ సీల్ టీమ్ 6 అత్యంత ట్రైన్డ్ కమాండోలు. హెలికాప్టర్లు పాకిస్తాన్ గగనతలం దాటి అబ్బోటాబాద్లోని ఆ ఇంటి వద్ద దిగాయి. కానీ ల్యాండింగ్ సమయంలో ఒక హెలికాప్టర్ గాలి, గోడల నిర్మాణం కారణంగా క్రాష్ అయింది. కానీ సైనికులు వెంటనే ప్లాన్ మార్చి ఇంట్లోకి ప్రవేశించారు. 45 నిమిషాల ఆపరేషన్ ప్రారంభమైంది. సైనికులు ఒక్కో ఫ్లోర్ క్లియర్ చేస్తూ ముందుకు వెళ్లారు. 3వ అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ ఒక పొడవైన వ్యక్తి కనిపించాడు. సైనికులు ధృవీకరించారు, అతనే ఒసామా బిన్ లాడెన్. కొన్ని సెకండ్లోనే అతన్ని కాల్చి చంపారు. తరువాత అతని మృతదేహాన్ని హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లారు. రహస్య టెక్నాలజీ బయటకు రాకుండా క్రాష్ అయిన హెలికాప్టర్ను పేల్చివేశారు. ఒసామా బిన్ లాడెన్ శరీరాన్ని అరేబియన్ సముద్రంలో ఖననం చేశారు. ఎందుకంటే అతని సమాధి ఒక పవిత్ర స్థలంగా మారకూడదు. మే 2, 2011 వైట్ హౌస్ నుండి బరాక్ ఒబామా ప్రపంచానికి ప్రకటన: జస్టిస్ హ్యాస్ బిన్ డన్. అమెరికాలో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండన్నా.